ఏంటి ఆకారం ఏదో తేడాగా ఉంది అనుకుంటున్నారా అండి? ఇదైతే సొరకాయ సర్వపిండి అండి. యూట్యూబ్ షార్ట్‌లో చూసి ట్రై చేశాను. కానీ సరిగ్గా రాలేదండి. ఇంకా వాటితో అయితే గారెలైతే చేశాను. బానే వచ్చింది. అప్పట్లో బాగా చేసుకునేదండి సర్వపిండి. కానీ ఏమీ వేయకుండా జస్ట్ జీలకర్ర, వాము, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మామూలుగా గిన్నెలకైతే పెట్టేసి అక్కడక్కడ హోల్ పెట్టేసి చేసేవాళ్ళమండి. చాలా టేస్ట్ ఉండేది. ఇవన్నీ వేసిన దానికంటే అదంత సింపుల్గా కూడా చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడైతే ఇది ఫెయిల్ అయిపోయిందండి. ఏ మిస్టేక్ చేసిందో కామెంట్ అయితే చేయండి. దీనికోసం పల్లీలు, శనగలు, అలాగే సొరకాయ తురుము, ఉప్పు, కారం, కరివేపాకు వేసుకున్నానండి. దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం బియ్యం పిండి కూడా వేసి నీళ్ళు లేకుండా నేను ముద్దగా అయితే కలుపుకున్నానండి. ఆ ముద్దని పెంకుకు పెట్టేసి అప్పలాగైతే చేశాను. అసలు ఫెయిల్ అయిపోయిందండి. అస్సలు సరిగా రాలేదు. ఇంకా దాన్ని ఏం చేయాలో అర్థం కాక గారెల్లాగైతే చేశానండి. పర్లేదు బాగానే వచ్చింది. కానీ నాకు సింపుల్గా చేసిన టేస్టే బాగుందండి దీనికంటే. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎలా వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.